కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు అవినీతి పార్టీలేనంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. రెండు పార్టీలు ప్రజలను ఎలా దోచుకున్నాయో ప్రజలకు బీజేపీ విజయ సంకల్ప యాత్రలో వివరిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని నాంపల్లి బీజేపీ కార్యాలయంలో జన సందేశ్ డిజిటల్ ఎడిషన్ను ఆయన ప్రారంభించారు. అలాగే విజయ సంకల్ప యాత్ర పాటలు, గోడ పత్రికలు, కరపత్రాలను ఆవిష్కరించారు. బీజేపీ విజయ సంకల్ప యాత్రలను ఈ నెల 20 నుంచి మార్చి 2 వరకు నిర్వహిస్తామని కిషన్ రెడ్డి వివరించారు. విజయ సంకల్ప యాత్ర రేపు ప్రారంభించి 2వ తేదీ వరకు కొనసాగించాలని నిర్ణయం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 5 భాగాలుగా విభజించి మరి 5 యాత్రలు సమాంతరంగా నిర్వహించబోతా ఉన్నాం. టోటల్గా అన్ని యాత్రలు కలిపితే 5,500 కిలోమీటర్ల ఈ 5 యాత్రలు కలిపి 5,500 కిలోమీటర్స్ పొడుగున ఈ 5 యాత్రలు ఉంటాయి. 17 పార్లమెంటు నియోజకవర్గాలు పర్యటిస్తాం. టోటల్గా 800 ఈవెంట్స్ ఇంకా పెరుగుతాయి కదా తప్పవు. 800 ఈవెంట్స్ ఉంటాయి టోటల్గా అన్ని కలిపి. 119 అసెంబ్లీలు తిరగాలనేటువంటి ప్రయత్నం ఇప్పటికైతే 114 కవర్ అవుతా ఉన్నాయి. 106 సమావేశాలు ఉంటాయి, పబ్లిక్ ఈవెంట్స్. 102 రోడ్ షోస్ ఉంటాయి. 180 రిసెప్షన్స్ ఉంటాయి. దీంతో ముందు చెప్పినట్టు ఈవెంట్స్ 79 ఈవెంట్స్ ఉంటాయి. ఆ రకంగా దారిలో అనేక ఇతర ప్రజలు ఎవరైనా కలిసినా వాళ్ళ వివరాలు కనుక్కోవడము, నరేంద్ర మోడీ గారి పట్ల వారి అభిప్రాయం ఎట్లా ఉంది, నరేంద్ర మోడీ గారు ఎందుకు మళ్ళీ 3వసారి ప్రధానమంత్రిగా కోరుకుంటున్నారు, ఈ విషయాలన్నిటిని కూడా ప్రజలను అడిగేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఎవ్రీడే యాత్ర 2 లేక 3 అసెంబ్లీలు కవర్ చేసే విధంగా యాత్రలకు రూపకల్పన చేయడం జరిగింది.